ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఏఐసీసీ సెక్రటరీ సంపత్కు టీపీసీసీ అప్పగించింది. మధ్యాహ్నం హైదరాబాద్కు జార్ఖండ్ కాంగ్రెస్ జేఎంఎం ఎమ్మెల్యేలు చేరుకుంటారు. ఆపరేషన్ జార్ఖండ్ కోసం టీపీసీసీ 3 హోటళ్లను సిద్ధం చేసింది. గచ్చిబౌలి, ఎల్లా, రామోజీ ఫిలిం సిటీ, షామీర్పేట, లియోనియో హోటళ్లను టీపీసీసీ బుక్ చేసింది. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. బలరాం, జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్ రాజకీయాలు హైదరాబాద్ వేదికగా జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే జార్ఖండ్కి సంబంధించిన రాజకీయ ఒక సంక్షోభం అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు చేసిన నేపథ్యంలో సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కాపాడుకోవాలని చెప్పేసి జేఎంఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంయుక్త గవర్నమెంట్ అయితే దీనికి ఒక కార్యాచరణ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ హేమంత్ సోరెన్ ప్లేస్లకు సంబంధించి ఎమ్మెల్యేలు అంతా కూడా చెంపై సోరెన్ ఉన్నారు. చెంపై సోరెన్ తోటి గవర్నర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించినప్పటికీ అసెంబ్లీలో బల నిరూపణ విషయానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు ఇక్కడ చేజారిపోతారని ఒక అనుమానం అయితే ఉంది. కాబట్టి ఆ ఎమ్మెల్యేలంతా కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఏసీసీ ఇండియా కూటమి నేతలంతా కూడా భావించారు. అందులో భాగంగా ఇండియా కూటమికి కాపాడుకోవడం జేఎంఎం గవర్నమెంట్ కాపాడడం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ఏసీసీ పెద్దల నేతల సూచన మేరకు టీపీసీసీ ఇక్కడ కార్యాచరణ అయితే స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఎమ్మెల్యేలంతా కూడా నిన్ననే హైదరాబాద్ చేరుకుంటారని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యేలంతా కూడా రాంచీ ఎయిర్పోర్ట్కు రావడం జరిగింది. నిన్న రాత్రి అంతా కూడా అక్కడ వెదర్ కండిషన్ సరిగ్గా లేకపోవడంతో ఆ నిలిచిన ప్రక్రియ అంతా కూడా ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేసిన పరిస్థితి. ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడనే క్యాంపు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అసెంబ్లీలో బల నిరూపణ అయ్యేంత వరకు కూడా ఎమ్మెల్యేలంతా కూడా చేజారకుండా చూసుకునేందుకు కూడా ఇక్కడే ఉండాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన బాధ్యతలంతా కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్కి బాధ్యత అప్పగించినట్టు కూడా తెలుస్తుంది. ఏపీసీసీ సూచన మేరకు వీరంతా కూడా ఇక్కడ ఏర్పాట్లంతా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అయితే గచ్చిబౌలి ఎల్లా హోటల్ గతంలో అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే ఎల్లా హోటల్లో పెట్టారో సేమ్ అదే ఎల్లా హోటల్తో పాటు షామీర్పేటలోని లియోనియో రెస్టారెంట్ దానికి సంబంధించి కూడా అక్కడ బుక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ దాంతోపాటు రామోజీ ఫిలిం సిటీని ఇక్కడ 3 ప్లేస్ను కూడా బుక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 3 ప్లేస్లలో కూడా ఎమ్మెల్యేలంతా కూడా కొద్ది మందిని పెట్టాలా లేదంటే కన్నా మొత్తం ఒకే దగ్గర ఉంచాలా అనే దానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత కూడా డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో అక్కడ నుంచి వాళ్ళు రాంచ్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు స్పెషల్ ఫ్లైట్లో చెప్పండి బలరాం. అంటే హైదరాబాద్కి ఎంతమంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకొని ఉన్నారు, వారి కోసం ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, ఆ బాధ్యతలు ఎవరు చేపట్టారు? వాస్తవానికి చెంపై సోరెన్ ఆధ్వర్యంలో నిన్న దాదాపు 43 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి రావాలని నిర్ణయించారు. అక్కడ ఇండియా కూటమికి సంబంధించి మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 17 మంది ఎమ్మెల్యేలు, ఆర్జేడీకి ఒకరు, సిపిఐకి ఒకరు, మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి 48 మంది ఎమ్మెల్యేలు హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు. ఈ 47 మందిలో మొత్తం 43 మంది ఇక్కడికి రావాలని నిర్ణయించారు. మిగతా 4 అక్కడ ఉండి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను అంతా పర్యవేక్షణ చేయాలని చూశారు. కానీ నిన్న చెంపై సోరెన్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావాల్సిన ఎమ్మెల్యేలు చెంపై సోరెన్కి ఇప్పటికి ఇక్కడ గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడం, ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు అంతా అక్కడ జరుగుతున్న నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా కొద్దిమంది అంటే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు వస్తారా లేదంటే కానీ ఎంతమంది వస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికి అయితే ఈ ఆపరేషన్ అంతా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తున్న విషయాన్ని కానీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టాలనేది కూడా ఎక్కడ కూడా అంటే ఫైనల్గా ఏ హోటల్లో వస్తారనేది కూడా స్పష్టత ఇవ్వకుండా చాలా సీక్రెట్గా ఆపరేషన్ చేస్తున్నారు. వారికి 3 ప్లేస్లు అయితే బుక్ చేసిన పరిస్థితి. 3 ఒకే దగ్గర ఉంచుతారా ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి పని తీసుకెళ్లడానికి కూడా ఆరెంజ్ ట్రావెల్స్కి సంబంధించిన ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సునీల్ రెడ్డి, ఆయన ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థకు సంబంధించిన బస్సులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరు ఎక్కడ తీసుకెళ్తున్నారనే అంశాన్ని కూడా బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఎవరిని ఎక్కడ ఉంచుతున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఏ హోటల్లో ఉంచుతారు అనేది కూడా స్పష్టత ఇవ్వకుండా ఉన్నారు. నిన్న వాస్తవానికి 43 మంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు 40 వస్తారా 35 మంది వస్తారనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ స్పష్టత ఇవ్వకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా లియోనియో రెస్టారెంట్కి తీసుకెళ్తారా లేదంటే కనుక రామోజీ ఫిలిం సిటీ లేదంటే గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ కూడా సెక్యూర్గా వీళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు వచ్చినా ఇక్కడ చేజారిపోకుండా చాలా సెక్యూర్గా వాళ్ళందరూ కూడా చూసుకునే అవకాశం ఉంటుందని ఒక ఆలోచన చేసిన అందులో భాగంగానే ఏసీసీ సూచన మేరకు కూడా వారందరూ కూడా ఇక్కడనే క్యాంప్ ఏర్పాటు చేయాలంటారు. అసెంబ్లీలో బల నిరూపణ అయ్యేంత వరకు కూడా ఎమ్మెల్యేలు ఇక్కడే జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. చెప్పండి బలరాం. ప్రతాప్, అంటే బస ఇచ్చిన హోటల్ వద్ద ఎటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి, ఎటువంటి భద్రత అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? దానికి సంబంధించి ఇప్పటివరకు 3 హోటల్స్ల దగ్గర ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి కూడా ఎక్కడ ఫిక్స్గా చెప్పట్లేదు. ఎమ్మెల్యేలు పలానా దగ్గరనే ఖచ్చితంగా ఉంచుతామని కూడా ఎక్కడ అంశాన్ని అయితే ఎక్కడ పొక్కనివ్వట్లేదు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల క్యాంప్ రాజకీయం అని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ అంశాన్ని బహిర్గతం చేయకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆపరేషన్ అంతా కూడా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సంపత్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు. వీళ్ళ ఆపరేషన్ అంతా కూడా దగ్గర నుండి చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి కాసేపట్లో మీడియాతో కూడా పొన్నం ప్రభాకర్ గారు సంపత్
కుమార్ కూడా మాట్లాడబోతున్నారు. వారు కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఆపరేషన్ అంతా అంటే ఎమ్మెల్యేలు బల నిరూపణ అయ్యేంత వరకు కూడా వారందరూ కూడా ఇక్కడనే జాగ్రత్తగా ఉండేటట్టుగా కూడా ఏఐసీసీ ఒక ఆదేశాలు ఇచ్చింది. అది అందులో భాగంగానే వీరంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ హోటల్స్ దగ్గర కూడా 144 సెక్షన్ అంటే ఎవరు కూడా దగ్గర రానియకుండా పూర్తిగా కనసన్నలో ఒక వీర ఆధీనంలో ఉంచాలని చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వమే ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి పోలీసులకు ప్రొటెక్షన్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ప్రభుత్వ పెద్దల కనసన్నలోనే ఈ వ్యవహారం అంతా నడుస్తుందని చెప్పొచ్చు బలరాం. అంటే హైదరాబాద్ కేంద్రంగా ఎటువంటి క్యాంప్ రాజకీయాలను మనం ఊహించవచ్చు జార్ఖండ్కు సంబంధించి? ముఖ్యంగా ఎన్ని రోజులు ఈ క్యాంప్ రాజకీయాలు హైదరాబాద్ కేంద్రంగా కొనసాగనున్నాయి? డెఫినెట్గా ఖచ్చితంగా జార్ఖండ్లో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఒక కృతనిశ్చయంతో ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయన మణిపూర్ నుంచి చేపట్టిన ఈ యాత్ర మహారాష్ట్ర వరకు కొనసాగబోతుంది. ఆయన యాత్ర చేస్తున్న నేపథ్యంలో బీహార్లోకి ఎంటర్ అయ్యే ముందు బీహార్లో కూడా కాంగ్రెస్ ఎన్డీ కూటమి ఉన్న ఇండియా కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీతో కూడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కాబట్టి మళ్ళీ జార్ఖండ్లో కూడా నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్లోకి ఎంటర్ అవ్వబోతుంది. యాత్ర న్యాయయాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి రాహుల్ గాంధీ యాత్ర వచ్చేలోపు ప్రభుత్వం ఏమైనా మారిపోతుందా అనే ఒక ఏఐసీసీ పెద్దలంతా కూడా ఖచ్చితంగా ఇండియా కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని ఒక గట్టి పట్టుదలతో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం చెంపై సోరెన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి సంబంధించి ఆహ్వానం కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ చెంపై సోరెన్ ప్రభుత్వం బల నిరూపణ చేయించుకోవాల్సి ఉంటుంది. బల నిరూపణకు అసెంబ్లీలో బల నిరూపణకు సంబంధించి గవర్నర్ ఎప్పటి వరకు టైం ఇస్తారు, ఏలోపు ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. బల నిరూపణ అయ్యేంత వరకు కూడా ఎమ్మెల్యేలు అయితే ఇక్కడే ఉండి కాపాడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.